బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించాలని ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా అధ్యక్షులు భీమేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాం. అందరికీ చెప్పి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీఎస్పీ నాయకులకు పెద్దలకు అందరికీ చెప్పి తెలియజేస్తున్నాం. మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం నిత్యం పోరాటం చేస్తూనే మన సమాజంలో ముందుకు వెళ్తున్నాం. మహనీయులు చేసిన త్యాగాలను మనం మర్చిపోకుండా పుట్టినరోజు సందర్భంగా మరి గుర్తు చేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి వారి త్యాగాలను ఎన్నటికీ మరలేనివి. మరి ఈరోజు స్త్రీ జాతి గర్వంగా చదువుకొని ఎంతో ముందుకెళ్తుందంటే ఆ మహనీయుల భార్యాభర్తల త్యాగమే ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీలకి సమరభేది 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మరి అమలాపురంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన అధ్యక్షులకు మరి కమిటీ సభ్యులకు అందరికీ హృదయపూర్వక జేబీఎం తెలియజేసుకుంటూ మరి జనరల్ సెక్రటరీ గారికి జేబీఎం తెలియజేసుకున్నాం. చదువు అదేవిధంగా మరి రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడం గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాం. అందరికీ జేబీ మహాత్మా జ్యోతిరావు పూలే రిజర్వేషన్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాన్ని చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన జేబీ తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మా అందరికీ చాలా అన్యాయం అయితే జరుగుతుంది. మరి 52% ఉన్నటువంటి బీసీలకి మరి చట్టసభలో కానీ ఉద్యోగాల్లో కానీ సమానమైన రిజర్వేషన్ అయితే లేదు. మరి ఆ రిజర్వేషన్ కోసం మరి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వచ్చి మనం అందరం పోరాటానికి ముందుకు వచ్చాము. మరి ఈ యొక్క కార్యక్రమం మీరందరూ విజయవంతంగా చేయించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మన దేశ సంపద అంతా కూడా కొంతమంది చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమైపోయింది. కొంతమంది వ్యక్తుల చేతుల్లో మాత్రమే మన దేశ సంపద అంతా కూడా ఉంటుంది. మరి ఏపీలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఆందోళన రిజర్వేషన్లు కూడా సరిగా అమలు జరగట్లేదు. వీటన్నిటి మీద కూడా మనందరం కలిసికట్టుగా ఉండి పోరాటం చేయాలి. విభజించు పాలించు అనే విధానాన్ని ఈ యొక్క రాజకీయ నాయకులందరూ కూడా మనకి చుట్టూ పెట్టి మనల్ని విడదీస్తూ పాలు పాలిస్తున్నారు. మరి అంబేద్కర్ ఆశయాలుగా మనమందరం కూడా కలిసికట్టుగా ఐక్యతగా ఉండి మన రాజ్యాంగాన్ని, మన మహనీయులు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని, రాజ్యాధికారాన్ని మరి మనమే తీసుకొని మనమే పరిపాలించాలని ఈ యొక్క సభ అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మరి మనమందరం కూడా ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి. మరి మనమందరం కూడా ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మరి బీసీలు ఎవరైతే ఉన్నారో మరి బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా మనకి ఏ విధమైనటువంటి కార్పొరేట్ సంస్థల్లో ఏ విధమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్ లేవు. అదేవిధంగా మన బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎవరికి కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, కాలేజీలు కానీ, వార్తాపత్రికలు కానీ ఇవేవి కూడా మన పేర్ల మీద ఎవరికి లేదు. మరి ఎప్పుడు కూడా ఉన్న వాళ్ళే పరిపాలన